మనం ఓజీ ది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీకి వెళ్ళబోతున్నాం అండ్ వెళ్ళి దాని రివ్యూ చెప్పబోతున్నాం. ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళి ఆ మూవీ చూడాలంటే నిజం చెప్పాలంటే నాకు తెలిసి అది వర్త్ కాదు. సో స్పాయిలర్స్ కిందకు వస్తే ఈ మూవీలో ఏ హైలైట్ పాయింట్స్ నేను చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చి టైటిల్ రివీల్. ఓజీ అనే టైటిల్ రివీల్ పవన్ కళ్యాణ్కి చాలా స్పెషల్గా క్రియేట్ చేశారు. అది చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా కూడా కాదు, నెక్స్ట్ లెవెల్ ఉంది. అందరికి మీకు తెలిసింది ఆల్రెడీ. నాకు తెలిసి అందరికీ నచ్చకపోవచ్చు. నచ్చిన వాళ్ళు ఉన్నారంటే నాకు తెలిసి ఆబ్వియస్లీ ఫ్యాన్స్ అయ్యి ఉండిద్ది. ఎందుకంటే ఫ్యాన్స్కి తప్ప ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే నచ్చదు. సో అవుట్ ఆఫ్ 10 రేటింగ్ అంటే నాకు తెలిసి నేను ఇచ్చేది 7.5. దట్స్ ఇట్. అంటే దానికన్నా ఎక్కువ ఇవ్వలేము. ఎందుకంటే నాకు కూడా సెకండ్ హాఫ్ అంతా ఓన్లీ ఎలివేషన్స్ తప్ప కొద్దిగా స్టోరీ ఏమన్నా ఇంకా కొద్దిగా మంచి గట్టిగా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. సో హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు రోస్ట్ అండ్ ఫన్. ఈ రోజు మనం ఓజీ ది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీకి వెళ్ళబోతున్నాం అండ్ వెళ్ళి దాని రివ్యూ చెప్పబోతున్నాం. సో నేను ఆల్రెడీ వీడియోలో చెప్పినట్టే ఒకళ్ళకి గివ్ అవే టికెట్ ఇస్తా అన్నా కదా, అది కూడా మన సబ్స్క్రైబర్ కే ఇస్తా అన్నా కదా. అందుకని చెప్పి మన సబ్స్క్రైబర్ కి ఒకరికి ఇచ్చాను టికెట్. నాతో పాటు తీసుకెళ్లి నాతో పాటు ఆ ఎక్స్పీరియన్స్ చెప్పిస్తున్నాను. సో తను కూడా వెయిటింగ్. ఇంకెళ్ళిపోయి మనం అసలు మూవీ ఎట్లుందో చూసేసి, అసలు ర్యాంప్ ఉందంటున్నారు. సో చూసేద్దాం మొత్తానికి మూవీ చూసేసి విల్ గివ్ అవర్ రివ్యూ. సో మనోడు కూడా వచ్చేస్తున్నాడు. సో మనోడు రాగానే చూపించేస్తాను, అప్పుడే వ్లాగ్ని కూడా కంటిన్యూ చేసేస్తాను. ఏంటి ఎలా అనుకుంటున్నావు ఇప్పుడు మూవీ గురించి? అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. పిక్ చేసుకుంటారండి గాడి బేస్ పిక్ చేసుకున్నారు. పదండి ఎన్ని మూవీలు ఎంజాయ్ చేద్దాం. ఓకే రైట్, లెట్స్ గో టు మూవీ. సో ఇప్పుడే మూవీ చూడటం జరిగింది. సో అసలు ఎలా ఉంది మూవీ అని చెప్పి ఇప్పుడు చెప్పేద్దాం. ఫస్ట్ థింగ్ నాకు అనిపించింది ఏంటంటే, ఫ్యాన్స్ ప్రకారంగా అయితే మూవీ ఇస్ ఎక్సలెంట్. ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళి ఆ మూవీ చూడాలంటే నిజం చెప్పాలంటే నాకు తెలిసి అది వర్త్ కాదు. అంతా హైప్ ఇచ్చారు. కాకపోతే మూవీకి ఒక ఫ్యాన్స్ ప్రకారంగా అయితే మూవీ ఇస్ ఓకే, పర్ఫెక్ట్. కాకపోతే నాకు ఏమనిపించిందంటే మూవీ మొత్తం మీద ఓన్లీ ఫస్ట్ హాఫ్ ఒక్కటే మూవీ నడిచినట్టు, సెకండ్ హాఫ్ అంతా ఉట్టి ఎలివేషన్ తో నడిపించాడు మూవీ అంతా. అది కొద్దిగా డిసప్పాయింటింగ్ గా అనిపిస్తుంది ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే. కాకపోతే ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మొత్తం మూవీ స్క్రీన్ ప్లే గానీ, ఒక డైరెక్షన్ గానీ, ఏదైనా గానీ నెక్స్ట్ లెవెల్ లో తీశాడు సుజిత్ అయితే. దట్ ఆల్ క్రెడిట్స్ గోస్ టు సుజిత్ సింపుల్ గా. కానీ ఈ సినిమా నాకు తెలిసి నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, సెకండ్ హాఫ్ మొత్తము ఫుల్ ఆఫ్ ఎలివేషన్స్. నాట్ ఈవెన్ సింగిల్ డైలాగ్స్ కూడా ఉండవు. సింపుల్గా వెళ్ళిపోతానే ఉండిద్ది. ఓన్లీ అంత హైప్తో చూపించేశారు పవన్ కళ్యాణ్ అయితే. నాకైతే మూవీ ఓవరాల్ రివ్యూ అంటే నాకైతే అంత ఏమి అనిపించలేదు. అంత హైప్ ఇచ్చారు కానీ ఆ మూవీకి అంత హైప్ ఇచ్చినంత ఏమీ మ్యాటర్ లేదు. ఓజీ 2 కూడా ఉందన్నారు, పార్ట్ 2 కూడా ఉందన్నారు. సో స్పాయిలర్స్ కిందకు వస్తే ఈ మూవీలో ఏ హైలైట్ పాయింట్స్ నేను చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చి టైటిల్ రివీల్. ఓజీ అనే టైటిల్ రివీల్ పవన్ కళ్యాణ్కి చాలా స్పెషల్గా క్రియేట్ చేశారు. అది చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా కూడా కాదు, నెక్స్ట్ లెవెల్ ఉంది నిజం చెప్పాలంటే. సెకండ్ హైలైట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ చిన్నపిల్లోడి క్యారెక్టర్ చేసిన తను మటుకి నెక్స్ట్ లెవెల్, సూపర్ యాక్టింగ్ చేశాడు. నాకు చాలా బాగా నచ్చింది ఆ క్యారెక్టర్ అయితే. థర్డ్ పాయింట్ వచ్చేసి మన ఇంటర్వెల్ సీన్, విలన్ది తల లేపేస్తాడు. నెక్స్ట్ లెవెల్లో ఉండిద్ది ఆ షాట్ అయితే. అసలు మీకు ఆ షాట్లో గూస్ బంప్స్ వచ్చేస్తాయి, అంత బాగుండిద్ది ఆ షాట్ నిజం చెప్పాలంటే. సో అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి, ఇంటర్వెల్ తర్వాత ఇంకా హీరోయిన్ని చంపేసిన తర్వాత సింపుల్గా ఇంకా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంకా రెచ్చిపోతాడు. మొత్తం ఆ తర్వాత నుండి మొత్తం ఎలివేషన్ సీన్సే. కాకపోతే సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. అంత బాగా స్క్రీన్ ప్లే కానీ అంత బాగా డైరెక్షన్ చేశారు ఈ మూవీకి అయితే సుజిత్.
హ్యాట్స్ ఆఫ్ టు సుజిత్. కానీ సింపుల్ ఒక మైనస్ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ దిస్ మూవీ. సో నాకు తెలిసి అందరికీ నచ్చకపోవచ్చు. నచ్చిన వాళ్ళు ఉన్నారంటే నాకు తెలిసి ఆబ్వియస్లీ ఫ్యాన్స్ అయ్యి ఉండిద్ది, ఎందుకంటే ఫ్యాన్స్కి తప్ప ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే నచ్చదు. సో అవుట్ ఆఫ్ 10 రేటింగ్ అంటే నాకు తెలిసి నేను ఇచ్చేది 7.5, దట్స్ ఇట్. అంతే, దానికన్నా ఎక్కువ ఇవ్వలేము, ఎందుకంటే నాకు కూడా సెకండ్ హాఫ్ అంతా ఓన్లీ ఎలివేషన్స్ తప్ప కొద్దిగా స్టోరీ ఏమన్నా ఇంకా కొద్దిగా మంచి గట్టిగా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. అంతే. ఇంకా ఓవరాల్ మూవీలో నాకు తెలుసు నేనేమి నెగిటివ్గా పోర్ట్రే చేయట్లేదు మూవీని, కాకపోతే నాకేమనిపించిందో ఒక కామనర్గా ఎట్లా ఉండిద్ది, ఒక కామనర్ మైండ్ సెట్ ఎట్లా ఉండిద్దో తెలుసు కాబట్టి ఆ మైండ్ సెట్తో ఎవరైనా ఒకళ్ళు వెళ్ళి మూవీ చూస్తే ఓకేనా కాదా అని చెప్పి నేను అనాలిసిస్ చేసి చెప్తున్నాను. నాకేమి పవన్ కళ్యాణ్ మీద ఇది లేదు అది లేదు. సో నేను కూడా పవన్ కళ్యాణ్ అంటే డైహార్డ్ ఫ్యాన్. చిన్నప్పటి నుండి తన సినిమాలు చూసి పెరిగిన వాళ్ళమే అందరం. సో అందరికీ తెలిసిందే అది, నేను స్పెషల్గా చెప్పేది ఏం లేదు. సో అంతే, ఇదేమీ నెగిటివ్ కామెంట్ కాదు, కాకపోతే మూవీ అయితే యావరేజ్ లెక్కనే అనిపిస్తుంది నిజం చెప్పాలంటే. సో అంతే ఇంకా. సో దట్స్ ఇట్ మామా. ఇంకొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ నేను మీ సాయి, సైనింగ్ ఆఫ్.